దొంగ దీక్ష. అయితే వాడు ఏం చేసిండంటే గుట్కలేసి తప్పు చెప్తాను సిగరెట్ మీద ఆయన ఉండే. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది, 3 పూటలు చంపి తింటారన్నా మళ్ళీ దీక్ష అంటారు. కరెక్ట్. ఆమె ఒక గ్లాస్ వాటర్ తాగితే అబ్బా అమ్మవారిని చూసుకుంటా కూర్చుండిపోతానని. లత్తు కొడితే మళ్ళీ వేరే లెక్క కొడతా మళ్ళీ ఏం చేస్తుండే బొట్టు కాదు బొట్టు చెప్పాడు అలా గర్ల్ ఫ్రెండ్ ప్రియా రామరామ ఉయ్యాలంటుంది ప్రియా రామరామ ఉయ్యాలంటుందా పెద్ద వాళ్ళు పువ్వులు తయారు చేస్తారు, టైం పాస్ చేస్తారు. ఆ పువ్వు ఈ పువ్వు తీసుకొని వచ్చి మాకు ముంగడ పెట్టి చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. గాయ్స్ అందరికి హ్యాపీ నవరాత్రి ఫ్రమ్ శ్రీధర్ మమ్మీ ఛానల్. అందరు నవరాత్రి ఎట్లా చేస్తురు, ఇంకా అందరు దీక్షలు ఎట్లుంటారు అవన్నీ మాట్లాడుకుందాం ఈ రోజు. మనం అయితే బతుకమ్మ అయితే మొన్న పెద్దలామాసకి బతుకమ్మ అయితే ఫ్లాప్ అయిపోయింది ఫుల్ వర్షాల వల్ల. పెద్ద బతుకమ్మ వస్తే చిన్న బతుకమ్మ ఫ్లాప్ అయిపోయింది. పెద్ద బతుకమ్మ అయితే నెక్స్ట్ లెవెల్ చేసుకుందాం మనం అందరం కలిసి, అది కూడా ఒక వ్లాగ్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే అరే ఇద్దరికి బతుకమ్మ ఆడిపోయచ్చు అడుగు. గాయస్ మీరు ఒకసారి మన వాళ్ళు ఇద్దరు బతుకమ్మ ఆడితే కామెంట్ రూపంలో మన టీం అందరూ కూడా ఆడితే ఎట్లుంటావు జర కామెంట్ చేయరు, అది కూడా చేద్దాం వీడియో. ఎందుకంటే మనం అనుకున్నాం, మనం అనుకోలేదు జస్ట్ ఫర్ ఫన్. మనం ఏం చేసినాం మీ నవ్వు కోసమే. అప్పట్లో బీర్ సీసా ఇట్లా బజ్జల బతుకమ్మ పెట్టి ఎంత వైరల్ చేశారని ఇన్స్టాగ్రామ్ లో బీర్ సీసాలు అన్ని పెట్టి పాయింట్ కోసం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దొంగ దీక్ష. దొంగ దీక్షలు చేస్తారు పోయి, అవి ఎట్లా చేస్తారో కూడా మేము చెప్తాం. ఎందుకంటే మేము చూసినాం అవన్నీ మన కళ్ళతో చూస్తున్నాం. మేము మనకి ఏంటంటే అట్లా చేయొద్దు అని చెప్పి ఒక తప్పు వేళ పోవద్దు అని చెప్పి మనం మెయిన్ పాయింట్ తీసుకొస్తాం. ఫస్ట్ దొంగ దీక్ష ఎట్లా చేస్తారో చెప్దాం. అరే ఎగ్జాంపుల్ 1 బాగా తెలుసు, బాగా తెలుసు. ఎందుకంటే మనోడు అట్లాంటిది చాలా చేసింది. అట్లాంటి అప్పట్లో యాంటిక్ పనులు చేస్తా మస్తు దొంగ దీక్షలు చేస్తున్నాడు. దొంగ దీక్ష అంటే ఏంటంటే పొద్దున అన్నం కడ తింటారు, మళ్ళీ సాయంత్రం టిఫిన్ సెంటర్ కడ కనిపిస్తారు. ఏడా తెలుసా, ఇక వాళ్ళ చౌరస్తాల కాడ ఏడవైనా కూడా కండువాలు వేసుకొని టిఫిన్లు బయట తింటారు అన్న. భక్తితో వేసుకోరు, ఫ్యాషన్ వేసుకుంటారు అన్న. కండువా అనేది చాలా పవిత్రం. ఇంకొకటి, మీరు టిఫిన్లు బయట తింటారు, వాడు స్నానం చేసినో లేదో తెలియదు, వాడు నిశ్చయం ఉండో లేదో తెలియదు, అసలు ఆ టిఫిన్లు ఏం చేస్తుండో కూడా మీకు తెలియదు. వాడు చెయ్యి ఒకసారి ఏమో ఈడ అనుకుంటాడు, ఒకసారి ఏమో ఇంకా ఏడనో పెట్టుకుంటాడు చెయ్యి, మీకు తెలియదు ఏముంది. ఇంట్లోనే తింటాం, మా కండువాలు గిండువాలు వేసుకొని మొత్తం గలీజ్ చేస్తారు. ఇంకా బొట్లు అయితే అబ్బా బాబా బాబా దేవుని కూడా పెట్టారు. బొట్లు అయితే మనం నెత్తుకే కనిపిస్తాయి, మనం నెత్తికే ఆ కండువా ఇంకా కాటుగా పెడతారు కళ్ళకి ఇట్లా 9 days కాగానే. కొంతమంది అయితే మంచిగా ఉంటారు కానీ కొంతమంది అయితే చాలా గలీజ్గా ఉంటారు. అయితే ఇట్లా వేసుకుంటారు, పని చేసేటప్పుడు ఇట్లా వేస్తారు, ఇట్లా నడమకు కడతారు. అవన్నీ కాదు పోయి కండువా అంటే వేసుకునేది, మెడల్ వేసుకోవాలా. ఇంకోటి మెయిన్ గా చెప్పేది, బెంగ్ చేసినాం కండువ వేసుకున్నాడు వద్దు అని చెప్పి. అయ్యో ఇది ప్రతి ఒక్కరికి చెప్తలే, కొంతమందికి ఎందుకంటే మనకు కనిపించేస్తారు, మీ కళ్ళ కూడా కనిపిస్తారు కదా అన్న. మీరు చూడగానే అరే ఈడేమి ఇట్లా యాంటిక్ లెక్కలు చేస్తుండు, అది కూడా కండు వేసుకొని దీక్షలా పాటించుకుంటా అని చెప్పి యాంటిక్ లెక్కలు చేస్తుండే మీకు కనిపిస్తాయా? వాళ్ళకే చెప్తున్నాం మెయిన్ గా. ఇంకా కమ్మలు మా దోస్తుల సైడ్కి వచ్చేసి అయితే వాళ్ళు అలాగనే చేస్తారు. ఏంటంటే మెల్లగా ఉంటారు, ఒక 2 నిమిషాలు ఉంటారు, ఇప్పుడు పచ్చాడు గిచ్చాడని ఉంటుండే, కంకణం ఇప్పి గుట్కలేసి మళ్ళా కంకణం కట్టుకుంటుండే. అది చెప్పాలి. అయితే వాడు ఏం చేసిండంటే గుట్కలేసి తప్పు చెప్తాను సిగరెట్ మీద ఆయన ఉండే. అయితే సిగరెట్ తాగినందుకు ఇయ్యాల దినంలా ఆ రోడ్డు మీద అడుక్కుంటున్నాడు. మామ్ పచ్చా మేము ఇట్లా నీకు ఇట్లా అంటున్నామని చెప్పి ఏమనుకోకు, ఎందుకంటే నువ్వు మారాలి పచ్చా, అది నీ చేతిలోనే ఉంటది. ఇది తర్వాత ఈ పచ్చ స్టోరీ లైట్ ఇంకొక ఎగ్జాంపుల్ 2 వచ్చేసి కపుల్స్ చాలా ఉన్నాయన్న. ఫ్రెండ్స్ గురించి వచ్చేసి ఎట్లుంటది, మా ఫ్రెండ్స్ గురించే చెప్తా. దొంగ దీక్ష చేస్తాడు. ఎట్లా అంటే రోడ్ పైన కాఫీ తాగుతున్నా, అప్పట్లో తాగుతున్నాడు, దొరికిపోయాడు. ఇంకా జ్యూసులు గీసులు తాగుతుండే. అరే ఏడా తెలుసా, ఒక ఫ్రెష్నెస్ అనేది చూసుకొని మంచి జాగాలు ఉన్నాయి అన్న, మంచి ప్లేసెస్ ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే ఫ్రెష్ దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని జాగాలు అన్న టిఫిన్ సెంటర్లు అన్న నేను చూస్తే నాకు పిచ్చి లేస్తుంది. ఆ స్నానం కూడా మొత్తం
చెమట ఆడుతున్నట్టు టిఫిన్ అనేది తింటారు. చాలా గలీజ్ తప్పది అట్లా చేయరు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పి మీ దోస్తులు చేసిన అరే అన్న చాలా ఉన్నాయి. అయితే మెల్ల ఏం చేస్తారంటే ఇక కథ మరే రే బెట్టే ఇగో డాన్సర్ ఉన్నాడు చాపన్నాడు మెల్ల కైన్లో బండి తీసేసి అట్లకెళ్ళట్టు పోయి మనం చూసి నేను అప్పుడు నేను కంకణం కట్టుకోకపోతుంటుండే వీళ్ళతో ఉంటుండే నేను, ఎందుకంటే మన దోస్తులు ఉన్నారు కాబట్టి అలా టైం పాస్ చేస్తుంటుండే మెల్ల వస్తుంటుండే. అరే దినాకర్ అట్లా కాదురా మెల్ల కైన్లో పోదాం అడిగి అడిగి ఇట్లా చూసి ఐస్ వచ్చేద్దాం అని ఏం తెలియకుండా నా ముంగట అన్నీ చేస్తాడు. అన్నీ ఏం కదా మిడికి రాగానే వేరే అడుగుతాడు. మన మాతకాడ 50 మంది అని ఉంటారన్న, అందులో ఒక్కడన్నా అని చూస్తాడన్న, ఆ చూసి వచ్చి మాతకాడ చెప్తారు డాన్సర్ అరే మీ దోస్తు అరే టిఫిన్ మాతకాడికి రాగానే బర్ఫుర్ మాలిషాడు బర్ఫుర్ మాలిష్. ఇంకొకటి ఏం చేస్తారు ఇప్పుడు దినకరాడు నేను దానికే పోయినాం మనం చూడంగానే ఆ డాడీ ఏం తాగుతావి ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ యాపిల్ మనకి ఇంకొక కేటగిరీ ఉంటుంది అన్న. లైక్ ఎట్లా అంటే 3 పూటలు ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది, 3 పూటలు చంపి తింటారన్న. మళ్ళీ దీక్ష అని అంటారు. అరే భయ్ దీక్ష చేస్తే ఎట్లా చేయాలి తెలుసా? మళ్ళీ దీక్ష అని చెప్పి వేరే చెప్పాలి. నేను ఇంకో మాట చెప్తున్నారా అందరికి చెప్తున్నావు నువ్వేం చేస్తున్నావురా అది ఇట్లా నేను అడుగుతున్నా. అయితే అన్న నేను కంకణం పట్టుకొని 8 years అయిపోతుంది అన్న, ఇంకా 2 years ఉంది, మేము 10 years కట్టుకుంటామని చెప్పి అనుకున్నా అన్న. నేను దీక్ష ఇగో మనం పసుపు కొమ్ము ఏం కట్టుకోమన్నా, ఏం కట్టుకోం. ఎందుకంటే నేను 3 years నుంచి ఏం కట్టుకుంటలే అన్న. 3 years నుంచి మనం ప్రమోషన్స్ అది అని చెప్పి తిరుగుతూ ఉంటాం కదా, ఆడ కొన్ని జగాలలో షూస్ వేసుకుని ఉంటాం అన్నీ ఉంటాయి అని చెప్పి సన్న దారం కట్టుకుంటా. ఫ్రమ్ 3 years నుంచి అన్న నేను లంచ్ అనేది అన్నం కూడా అసలు అన్నం మెతికే తిన్నాను అన్న 9 days. నేను ఓన్లీ ఫ్రూట్స్, ఉత్తి ఫ్రూట్స్ తింటా అన్న. అది కూడా రాత్రి పూట తింటా, పొద్దున ఒకటి పంచామృతం ఉంటుంది అన్న మనం అభిషేకం చేయగానే. చూసినా మట్టుకైతే దగ్గరుండి చూసినా చాలా మంచిగా ఉంటాడు, మస్తు నీట్ మెయింటైన్ చేస్తా అన్న. నీట్ అంటే నీట్, మనం అంటేనే నీట్. పబ్లిక్ ఏమనుకుంటారు మనం మేము ఉంటామని చెప్పుకుంటున్నావు పబ్లిక్ అని అనుకుంటారు. నేనేం చెప్తున్నా అంటే ఇన్ గురించి చెప్పుకుంటున్నా మీరు అనుకుంటారు కదా, మీరు అరే అసలు 10 మందికి మీరు చెప్తారు మీరు ఉంటారా అని చెప్పి మీరు అంటుండొచ్చు. దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్న. మేము చాలా పద్ధతి అంటే ఎట్లా మెయింటైన్ చేస్తామంటే అన్న, మనం ఇలా ఇది కట్టుకోకపోయినా అని కూడా మనం 9 రోజులు అన్న, 9 రోజులు అన్నం తినకుండా ఏం తినకుండా అసలు ఏం క్రేవింగ్స్ అయినా కూడా గాముషి ఒక గ్లాస్ వాటర్ తాగితే అబ్బా అమ్మవారిని చూసుకుంటా కూర్చుండిపోతాను నేను. అంత మంచి దీక్ష నా దేవుని నమ్ముకున్నప్పుడు ఒక 9 రోజులు ఇంటున్నా మంచిగా ఉండలేమా? అట్లా 10 రోజులు కాదు. సో ఎగ్జాంపుల్ 2 కపుల్ దీక్ష. ఎందుకంటే ఇది అప్పట్లో తిరుగుతుండే కపుల్ దీక్ష. ఇది కపుల్స్ ఇప్పుడు కొంతమంది దీక్ష చేస్తారన్న, ఊకే ఫోన్ లో వాడతారు. హలో అది అని చెప్పి ఈడే ఒక టైం ఒక్క నిమిషం ఇటు చూడు, ఇలా దీక్ష ఉంది ఒక మాట ఎగ్జాంపుల్ దీక్ష ఉంది కానీ ఏమైతున్నాయి చేతులు కలుస్తున్నాయి. ఇది వద్దు ఎగ్జాక్ట్లీ అంత దూరం ఇంత దూరం అట్లుండాలా అన్న ఈడు చెప్తాడా. ఎందుకంటే ఈడు అప్పట్లో ఏం చేస్తున్నాయి ఎట్లా అవుతారు ఇట్లా కలిసి తిరుగుతాను. ఇందాక మనం చూడలే, ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు చూడలే మనం ఒక ఎగ్జాంపుల్. ఇంతసేపు ఆడ చూసినామన్నా మనం మళ్ళీ వీడియో తీస్తే వాళ్ళ ఇంట్లో సఫర్ అవుతుంది. అది వద్దు అని చెప్పి చెప్తున్నాం అన్న. ఎందుకంటే ఇట్లాంటి దీక్షలు చేస్తే అమ్మవారు మీకు రిటర్న్స్ మంచిగా ఇయ్యరు. మినిమం లత్తు కొడితే మళ్ళీ వేరే లెక్క కొడతాం మళ్ళీ అమ్మవారు వేరే లెక్క ఇట్లా ఆమె ఏమున్నా అని కూడా ఇన్స్టెంట్ చూపిస్తుంది అమ్మవారు. ఇన్స్టెంట్ ఇట్లా ఇప్పుడు ఏమైనా తప్పు చేసినావు అనుకో ఆ రోజు రాత్రి వరకు నీకు ఏదో ఒకటి అవుతుంది. బరాబరి చెప్తున్నా రాత్రి వరకు ఏదో ఒకటి అవుతుంది. నీకు అంత కాకపోతే దీక్ష చేసాకన్నా అమ్మవారి కాడికి వచ్చి సేవ చేసుకో. కపుల్ దీక్ష ఎట్లుంటా అంటే గుడిలో కార్ తీసుకుంటారు, 2 తీసుకుంటారు కాదు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు అది పోయి చెప్పు. అరే నీదే చెప్పురా బాయ్. అప్పుడు ఏం చేస్తుండే బొట్టు కాదు అంటారు బొట్టు నాకు అది చెప్పాడు అలా గర్ల్ ఫ్రెండ్ తో అప్పట్లో నా చిన్న క్యాలెంట్ టైంలో నేను బొట్టు పెడుతున్నా 10 మంది ముందు మనం షో ఇట్లా గుడిలో రౌండ్ ఆ బొట్టు మీ చూడుగా గుడిలో రౌండ్లో తిరుగుతున్నా ఇంకా నేను తీసుకుపోయినప్పుడు అన్న గుడికి తీసుకుపోయాడు 110 రౌండ్స్ గిన్స్ తిరుగుతుండే పట్టుకొని అందరికి నడుచుకుంటా గల్లలకెళ్ళి ఇప్పుడు ఈడికెళ్ళి ఈడ పోతే ఇల్లు వచ్చేసా అని చెప్పి అట్లా అని పోయి అట్లా అని తిరుగుకుంటే ఇంటికి పోయి దొంగ 6-7 గుడిలా పోతుండే అప్పుడు నేనే. ఇదో బతుక చెప్పండి. టైం కాగానే అన్నం తినికి వస్తుంది. టైం కాగానే అన్నదానం పెడతాం కదా మనం 9 days పెడతాం కదా. టైం తిని ఇస్తారా ఇట్లా
రెండు బుక్కలు పెట్టి ప్లేట్ ఖాళీగా అయితే కాదు మళ్ళీ ఫోన్ Dancer తీస్తుండే ఫోన్ తీస్తుండే చేసి, నువ్వు తిన్నావా ఇప్పుడు అన్నం తిన్నా నువ్వేం స్నానం చేసుకొని చేస్తున్నావు ఉండు మళ్ళీ 6:30 ఏడుతుంది దొంగ దీక్ష ఆడికి రా, వస్తా అంటుండే. గర్ల్ ఫ్రెండ్స్ కి ఫోన్ ఇంకొకటి చేసి ఏముంటుంది తెలుసా జర ఫ్రీ టైం అంటే ఇగో ఈ నవరాత్రులు 9 days అన్న ఇప్పుడు ఇంట్లో బి ఏమన్నారు కదా అన్న నేను ఆ దీక్షలో ఉన్న గుడికి పోతున్నా అదేనంటే వాళ్ళు బి నమ్ముతారు ఇంట్లో వాళ్ళు. అవును ఇట్లా ఏమైపోతుంది ఈడ సినిమా ఇగో ఇప్పుడే మనం ఎగ్జాంపుల్ అలా చూసినాం ఒకటి. అట్లా అట్లా సింపుల్ వచ్చేసరి అదే, అన్నా నేను ఒకటి మెయిన్ గా చెప్తున్నా మెయిన్ గా చెప్తున్నా దీక్ష చేయరి బాయ్ కానీ దొంగ దీక్ష చేయకూరి అసలు దీక్షనే చేయకండి మళ్ళీ అట్లాంటప్పుడు షో చేయకూరి మొత్తం గల షో చేయకూరి అరే ఇట్లా కట్టుకొని కండు వేసుకొని మంచిగా ఉండాలి అమ్మ అన్నా అమ్మ దయ వేరే అన్న మీకు అర్థం కాదు మేము ఇగో మేము అందరం ఇట్లా ఉన్నాం కూడా అంటే మేము సేవ చేసుకున్నందుకే అన్న అమ్మ దగ్గర మేము 9 రోజులు అన్నదానం పెడతాం 9 రోజులు సేవ చేసుకుంటాం ఆడ అన్ని ఊపుతాం గిన్నెలు కడుగుతాం ప్రతి ఒక్క పని చేసుకుంటాం అన్నాడ ఎందుకు ఈ 9 రోజుల్లో వేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఏం అడుగు మామ వాటర్ ప్యాకెట్లు ఉంటే ఎత్తేసేయాలి అన్ని నేను తీసేసి అంతే అట్లా మేము మంచి సేవ చేసుకోరానా సేవ చేసుకుంటున్నామని చెప్పి షోబీ వేయకూరి మేము చేసుకోము అట్లా షోబీ మీరు అయితే స్వచ్ఛ భారత్ అని పెట్టకురి ఇట్లా పెట్టి అరే అన్న యో నీ భక్తితో చేయి స్టోరీలు ఏం పెట్టకు అది దాని దీక్ష అంటారు ఇగో మనం దీక్ష చెప్పినా మీకు ఆల్రెడీ చెప్పినాం రీల్స్ అన్నయ్య అది మీ ఇష్టం అన్న అది మీకు మంచి వాగొట్టు వాకులు గీకులు అయితే కొట్టకూరి ఇట్లాంటివి చేయకూరి అమ్మవారి కోసం ఏదైనా మంచి ఇట్లా చెప్పుకుంటే అదొక దీక్ష అట్లా చేయి మంచి వీడియోలో ఇట్లా ఎక్కడన్నా గుడికి అన్నదానం చేసి అట్లా ఏదో కూడా అట్లా చేసుకుంటే అట్లా ఓరి కానీ మేము అప్పట్లో మిస్టేక్స్ చేసినాం ఆ మిస్టేక్స్ తెలిసినాక మేము ఏం చేయాలో అది చేస్తున్నాం ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే భారత్ విషయం వచ్చేసి బతుకమ్మ దగ్గరికి వద్దాము స్వాతి ఓరే స్వాతి అట్లా అరే నువ్వు చెప్పురా అరే చూస్తుంది బిడ్డ అరే మంచిగా ఆమె పొరి చూస్తుంది ప్రియ రామరామ ఉయ్యాలంటుంది రే ప్రియ రామరామ ఉయ్యాలంటుందా పెద్ద అరే లేడీస్ కి అట్లా చూడకూరి ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చి ఇట్లా చిన్న బతుకమ్మ పెట్టుకొని వాళ్ళు డాన్స్ ఆడుతుంటే మనం అట్లా గురాంచుకుంటే చూస్తే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళేంద్రా అబ్బాయి మరి ఇట్లా చూస్తున్నారు అని చెప్పి మన బస్సులోనే అనుకుంటారు మన ఏరియాలోనే మన కాలనీలోనే అనుకుంటారు జర వాళ్ళకి ఒక స్పేస్ ఇచ్చి వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసాలి ఆ రోజు ఎట్లా అంటే డీజే కాదు ఏమైనా నువ్వు పెట్టియాలి నువ్వు పెట్టించి నువ్వు ఆడిపించి నువ్వు ఒక పైన ఫ్లోర్ లోకి వెళ్ళి నించొని చూస్తే అది ఒక అల్లాగా మజా వస్తుంది మామ్ నువ్వు ఆడనే నించొని ఇట్లానే చూస్తే పార్టీ అనుకోవాలి వాళ్ళకి వాళ్ళు బతుకమ్మ అంటే గెలిచి పడ్డానా అరే వాళ్ళు ఏం చేస్తారన్నా మస్తు ఎంజాయ్ చేయాలి వాళ్ళు పువ్వులు తయారు చేస్తారు టైం పాస్ చేస్తారు ఆ పువ్వు ఈ పువ్వు తీసుకొని వచ్చి మాకు ముంగడ పెట్టి హైలైట్ చేస్తారు మళ్ళా శివుడు స్టెప్ వేసాడు ఆ స్టెప్ వేరు ఒక్కసారి కాళ్ళకి లేవు కాళ్ళకి చెప్పుల్లో చిన్న సీసం పెంకలు మొత్తం ఫేమస్ అయిపోయినా నువ్వు ఆ వీడియోతో అయ్యా అన్న అవి అప్పట్లోనే మంచి మంచి కొరియోగ్రాఫర్లు అన్న డీలా గీలా వాళ్ళందరూ ట్రై చేసిన మీరు అలే మనకి వస్తుంది వేలు అట్లా నేను చెప్తున్నా మన బతుకమ్మలు మన సిస్టర్స్ కూడా ఉంటారు మన ఇంట్లో మన మమ్మీ వాళ్ళు కూడా ఉంటారు మా అట్లా దూరం నుంచి చూడాలి అని అట్లా ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తారు అది బాక్స్ సెట్ చేయరి ఎంజాయ్ చెప్పి మమ్మీ వాళ్ళకి బి బోర్ అట్లా మస్తు మజా వస్తుంది మన ఇంట్లో అరే అరే మా కొడుకు తెచ్చి బాక్స్ అని చెప్పి అలా ఎవరికి ఎవరు బతుకమ్మ ఆడతారు వాళ్ళు అందరికి చెప్పుకుంటారు ఆమె చెప్తారు అలా కొడుకు తెచ్చిండే చపాడు పెట్టినంటారు అయితే మేము కూడా చిన్న ఉన్నప్పుడు ఇట్లా మా రామ్నగర్ గుండు దగ్గర పెద్దగా అవుతుంది బతుకమ్మ ఆడిపోయి మేము కూడా ఎట్లా అని చూస్తుంటే అవన్నీ బంద్ చేసి ఏం లేదు 9 రోజులు నవరాత్రి అంటే నవరాత్రి లెక్కనే ఎంజాయ్ చేయాలా అట్లనే ఉండాలా మనకి నాకేమనిపిస్తుంది అంటే ఇంటికి కూడా పోబుద్ది కాదా నా 9 రోజులు నేను ఇంటికి పోను స్నానం ఇట్లా మమ్మీని ఇలా డాడీని ఇట్లా చూసి రానికి ఇట్లా పోయేసి వచ్చి మళ్ళీ మా అత్తగాడికి వచ్చేసాడు స్నానం చేసుకొని బట్టలు వేసుకుందాం అంటే మా అత్తగారినే మళ్ళీ రేపు పోతా రేపు పొద్దున పోయి మళ్ళీ స్నానం వేసుకొని మళ్ళీ మా అత్త దగ్గరికి వచ్చేస్తాం మనం ఇంట్లో బి వండుకోం ఏమున్నా అని కూడా కొత్త ఉండాలి ఏమున్నా సరే మంచిగా ఉండరు ఇట్లా అన్ని కూరి చేయబోదు ఇట్లా మేము ఒకళ్ళకి ఇట్లా చెప్పినామని చెప్పేసి అట్లా అనుకోకూరి జర మంచిగా మైండ్ లో పెట్టుకొని జర మంచిగా ఉండండి అంతే జై మాతారాని దొంగ దీక్షలు అయితే అస్సలు చేయకూరి బాయ్ ప్రతి ఒక్కరు చెప్తున్నా చేస్తే అది మీకే తాకుతుంది అది కూడా ఇన్స్టెంట్ గా తాకుతుంది అదే రోజు రాత్రి తాకుతుంది కొల్లా చెప్తున్నా దొంగ దీక్షలు చేయకూరి జై శ్రీరామ్ జై మాతారాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.